అందరికీ నమస్తే, గుడ్ ఈవినింగ్ అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు కదండి? మీరు అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని ఆ భగవంతుని అయితే మనస్ఫూర్తి అయితే వేడుకుంటాను. చాలా రోజులు అవుతుందని సర్ప్రైజ్ గిఫ్ట్ మీ ముందరే చెప్పాలని కెటకేలకైతే ఇవాళైతే ఆ రోజు వచ్చేసింది. ఒక్కసారి ఇంకా వీడియోలోకి వచ్చేయండి. శారీ పైన లుక్ ఏంటి ఎలా ఉందండి? ముదురు గ్రీన్ చాలా బాగుందండి. బార్డర్ వచ్చేసి రెడ్ బార్డరు. శారీ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉందండి. శారీ కలెక్షన్ అయితే కాదండి. నేనైతే వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళింటే పసుపు కుంకుమ కింద చీర అయితే ఇచ్చింది. వదిన అంటే మన బంధువులే కాదండి. బంధం అంటే పేరు పెట్టి పిలిస్తే బంధం అయితే ఉండదని, మనమైతే ఇరుగు పొరుగు వాళ్ళని పేరు కాదు బంధంతో పిలుచుకుంటాం కాబట్టి వదిన అంటే ఇంకా వాళ్ళ ఇంటికైతే వెళ్ళింటే పసుపు కుంకుమ కింద ఈ చీర అయితే ఇచ్చిందండి. చీర ఎలా ఉందో కామెంట్ చేయండి అబ్బా. ఈ చీర ఎందుకు అక్క ఇంతగానం చూపిస్తున్నావా అనుకుంటున్నారా? అదేం లేదండి. ఆయన వాళ్ళ ఫంక్షన్స్కి వెళ్తేనే పసుపు కుంకుమ ఇవ్వడానికి చాలా ఆలోచిస్తారు. పసుపు కుంకుమే కాదండి, జాకెట్ ముక్క కానీ గాజులు ఇవ్వడానికి కూడా ఆలోచిస్తారు. అలాంటిది వీళ్ళు పసుపు కుంకుమ కింద చీర పెట్టారంటే నాకైతే చాలా హ్యాపీగా అయితే ఉందండి. ఇంటికైతే వచ్చి చాలా ఏడ్చాను. ఇంకా చాలా అవమాన పడ్డ రోజులైతే ఉన్నాయి కదా బాబాయ్, వీళ్ళు చూడు ఎంత ప్రేమతో ఇచ్చారంటే మనకంటూ ఒక రోజు వస్తుంది కదని మా బావ అయితే ధైర్యం చెప్పాడు. ఇన్ని ఫంక్షన్స్కి ఇలా వెళ్ళి పసుపు కుంకుమ ఇవ్వకుండా నేనైతే ఏడ్చిన రోజులైతే ఉందండి. ఆడదానికి పసుపు కుంకుమనే ముఖ్యం కదండి. వాళ్ళు ఏదో కోట్లు పెట్టి మనకేదో కోట్లు ఇస్తున్నట్టు ఫీల్ అయిపోయినారు. 10 మందికి ఇచ్చేదాన్ని కూడా నాకైతే ఇవ్వలేదండి. అలాంటిది ఆయన వాళ్ళు ఏదైనా ఫంక్షన్స్ కానీ ఏదైనా ఎక్కడైనా వెళ్ళినా కూడా రూ. 10 పెట్టి గాజులు ఇవ్వడానికి కూడా ఆలోచిస్తారు. ఎందుకు రూ. 10 అంటున్నారా? ₹1,00,00,000 పెట్టనవసరం లేదండి. రూ. 10 పెట్టి ఇచ్చినా కూడా ముత్తైదువి అంటారు కదండి. అలాంటిది ఇరుగు పొరుగు వాళ్ళు ఇంట్లోకి పోతే కానీ జాకెట్ ముక్క ఇవ్వండి అయితే నన్నైతే పంపివ్వరు. ఇలా మీరు కూడా ఎంతమంది అవమానపడ్డారో కామెంట్ చేయండి అబ్బా. నెక్స్ట్ అయితే ఇదిగో మా ఫ్రెండ్స్ అయితే ఇంకా వాళ్ళ ఊర్లో ఉరుసు జరిగిందని నాకైతే ప్రేమతో గాజులు అయితే పంపించారు ఆటోకి. చూసారు కదండి, ప్రేమ ఉంటే ఎంత దూరమైన అభిమానం ఉంటే పంపించగలరు. మీలో ఎంతమంది ఇలా అవమానపడ్డారు లేదో కామెంట్ చేయండి అబ్బా. అలానే శారీ గాజులు కూడా ఇలా ఉన్నాయి కామెంట్ చేయండి. నేను చెప్పింది నిజమా కాదో కూడా కామెంట్ చేయండి అబ్బా. ఎవరైతే తప్పుగా అయితే అనుకోదండి, నాకు జరిగినది మీతో షేర్ చేసుకుంటున్నా. ఏడ్చిన రోజులైతే చాలా రోజులైతే ఉన్నాయండి. నేనేమైనా తప్పుగా మాట్లాడింటే మాత్రం క్షమించండి. వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్, సబ్స్క్రైబ్. కొత్తగా మా ఛానల్ చూస్తుంటే మాత్రం అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోవడం మిస్ అవ్వకండి. బై బై మరి.